రిబ్బన్ అయితే చాలా మంచిగా తయారు చేస్తారు. అంటే గాలిలో ఇలా తగులుతుంది కొందరు. ఇదైతే చూడండి, ఇది పిండి అండి, సోల్ పిండి. లోన్ ఉందో లేదో తెలియట్లేదు. చూడండి, దీన్ని ఏం కాయ అంటారు కూడా నాకైతే తెలియట్లేదు. హాయ్ అండి, ఎలా ఉన్నారో? ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక వీడియోని మీ ముందుకి తీసుకొస్తున్నాను. దట్టమైన అడవి మధ్యలో చిన్న చిన్న గుడిసెలు కట్టి వారి కుటుంబం జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఏంటనేది వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపించబోతున్నారు. లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని లేని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు. ఒకసారి మరి వెళ్దామా, వెళ్ళి పాకలో ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటున్నారో ఏంటి అనేది వీడియో ద్వారా మీకు వివరంగా చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే తేనె చూసారా? తేనె ఏ విధంగా చేస్తుందండి. లోన్ ఉందో లేదో తెలియట్లేదు. కొత్తగా చేస్తుందండి. ఇంకో చూసారా, చాలా చాలా మంచిగా చేసింది. చూద్దాం, ఉందో లేదో తెలియట్లేదు. లేదండి, కొత్తగా చేస్తుంది. ఇవైతే వేసే పంట వేసుకున్నారు, వేసేపటి పంట వేసుకున్నారు. చూడండి, ఈ పొలాలు కూడా సొంతంగా తయారు చేసుకున్నారండి. చూడండి, చాలా మంచిగా నీళ్ళు కూడా వస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ నుంచి. అయితే ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయండి, చల్లగా ఉన్నాయి, చలికాలం కదా. అక్కడ నుంచి కూడా ఫాలో అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా వస్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట, చల్లగా ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ వెళ్ళి చూడండి ఒకసారి, ఇక్కడైతే లైట్గా వస్తుందండి, ఎక్కువ కాకుండా. వీటిని కూడా కూరగా అయితే ఉపయోగించవచ్చు. అంటే ఈ ఆకులు అయితే ముద్రవి కాదండి, ఓన్లీ లేత చిగురులు అనమాట. లేత చిగురులు అయితే కూరగాయ ఉపయోగిస్తారు. వీళ్ళైతే ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాం మీకు. అది ఎలా వండుకోవాలి ఏంటి అనేది మీకు వీడియోల ద్వారా చూపిస్తాను. ఈ అక్క వాళ్ళు నివసిస్తున్న ఈ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఆ చుట్టూ అడవి అనమాట. చూస్తారా, ఆ పోడు పడితే ఇదే పోడు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు అనమాట. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు అంతే. ఒకసారి ఈ అక్క వాళ్ళని అడిగి వీడియోలో చూద్దాం ఒకసారి, ఓకేనా? చూడండి, దీన్ని ఏం కాయ అంటారు కూడా నాకైతే తెలియట్లేదు. చెల్లి, ఏమంటారు ఈ కాయని? తింటారా? తినరా? ఓకే ఓకే, తినకూడదంట. ఆకులు అయితే ఏ విధంగా ఉన్నాయి, చెట్టు మొదలైతే ఏ విధంగా ఉందండి. ఫస్ట్ ఇక్కడ పువ్వు పూస్తుంది, పువ్వు పూసిన తర్వాత ఇలా కాయ కాస్తుంది. అక్క బాగుందరా అంటున్నా. ఓకే, ఎవరు లేరా ఇంటికాడ? అదే అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? గడ్డకి వెళ్ళిపోయారా? అమ్మ వాళ్ళతో గడ్డకి వెళ్ళిపోయారు అట్టండి. ఒకసారి గుడిసెని అయితే చూద్దాము. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారమ్మా? 2 సంవత్సరం బట్టి. అంటే పోడంతా ఇక్కడ ఉండిపోతే ఇక్కడే ఉండిపోతున్నారు అనమాట. ఓకే ఓకే. మందార చెట్టు అయితే మంచిగా వేసుకున్నారు. అండ్ తర్వాత మేకలేటి తినకుండా చుట్టూ అయితే ఏదో కంపలు అయితే వేసుకున్నారు. పైన అయితే మంచిగా పూలు పూసాయి చూడండి. ఇక్కడ ఏంటందమ్మ లోపలైతే పన్నెండు చెట్టు, తర్వాత టమాటా మొక్క ఉంది. అయితే కొండ చీపురులో చూడండి ఒకసారి, చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడైతే చుట్టూ అనమాట మొత్తం రాళ్ళు కోటలా పెట్టారు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి గుడిసె లోపలికి వెళ్దాం. ఇది తలప, ఇది ఇక్కడ అడ్డుకోవడానికా? తలప అంట. సరే చూద్దాం ఒకసారి. చూడండి, ఇదైతే మొత్తము కొన్ని బొరికి ఉందండి, ఏ చుట్టూ అడ్డుకోలేదనమాట, అంత సగము. ఆల్రెడీ వంటలు పెంటలు అంతా అయిపోయినాయి. అమ్మ వాళ్ళైతే వంటలు చేస్తారు. యువతలైతే కొయ్యలు పాతేస్తే చాలా మంచిగా ఇది వేసారు, మట్టిని అయితే మెత్తారు. ఇది కూడా చాలా లూజ్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ ఉట్టుని అయితే చూడండి. ఈ ఉట్టుతో ఏదైనా బువ్వ కానీ మిగిలిపోయిన తర్వాత, తినిన తర్వాత, ఏమైనా చికెన్ కానీ మిగిలిన తర్వాత ఈ విధంగా ఇక్కడ పెడతారు. కింద పెడితే పిల్లులు కానీ ఎలకలు తినే అవకాశాలు ఉంటాయి. అందుకనే
ఇలా పెట్టుకుంటారు. ఇదైతే చూడండి ఇది పిండి అండి, సోలు పిండి, ఇది రాగుల పిండి అంటారు. సో చూడండి చింతపండు పండిపోయింది ఆల్రెడీ. సో ఓకే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గోడ ఏ విధంగా పెట్టారు అంటే రాత్రులు ఎలా ఒకదాని మీద ఒకటి అలా పేర్చుకున్నారు. తర్వాత ఈతలు మొత్తం బరుగ్గా ఉందండి. ఇవైతే చూడండి ఉల్లిపాయలు. వంట అయిపోయిందమ్మా? ఓకే, వంట మొత్తం అయిపోయిందంట ఆల్రెడీ. ఇక్కడైతే పొయ్యి చూడండి, చాలా డిఫరెంట్గా పొయ్యి అయితే ఉంది. చాలా మంచిగా కూడా చేసుకున్నారు పొయ్యి అయితే ఈ అక్క వాళ్ళు అయితే. ఏంటి అమ్మ ఇదేంటిది ఇది? ఫ్రెండ్స్ ఇది చూసారా, చాలా మంచిగా చేశారు ఇదైతే. ఫ్రెండ్స్ ఇక్కడ గరిటె అనమాట, కొమ్మ నరికేస్తే చాలా మంచి గరిటెలా తయారు చేశారు. ఇవైతే జొన్నలు విత్తనాలు పెట్టుకున్నారు. పైన అయితే చిన్న అటుకులా తయారు చేస్తారు, డాంగరే. ఇది మొత్తం ఇదే ఉంది చూడండి. పైన అంటే అదే చూసారు కదా, ఇక్కడ బువ్వ ఏదో కొన్ని పెట్టుకున్నారు. ఇదైతే బువ్వ అవి కొన్ని పెట్టుకున్నారండి. ఇది ఉప్పు, కారం, పసుపు అంతా పైన పెట్టారు. కింద ఉంటే ఏమైనా ఎలకలు మేకలు వచ్చి తినేస్తాయని చూడండి. సో చాలా మంచిగా వేశారు ఆల్రెడీ. ఇక్కడైతే ఈ అక్కవన్నమాట కొన్ని నూనె పౌడర్ అవన్నీ ఉంది ఆల్రెడీ. ఇక్కడ అద్దం కూడా ఉంది చూడండి. పైన అయితే ఈ విధంగా బరకం కప్పారు, బరకం కట్టి ఇక్కడే ఉండిపోతున్నారు. అక్క ఇక్కడ మరి చుట్టూ అడవి, మరి నీళ్ళు ఎక్కడ ఉంటాయి మీకు? నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? నీరు ఎక్కడ తెచ్చుకుంటారు? నీరు కిందకి వెళ్ళి తెచ్చుకుంటారా? ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్క వాళ్ళ అమ్మ అయితే నీరు తెచ్చుకోవడానికి వెళ్ళిందట, కింద ఉన్నట్టు నీరు. ఓకే, అంత బాగుంది కానీ నీళ్ళకే కొద్దిగా ఇబ్బంది. మరి ఇప్పుడు కరెంట్ లేదు కదా అక్క, రాత్రిపూట ఇక్కడ మీరు భయపడరా? భయపడతారా? మరి అంటే కరెంట్ లేదు కదా, మరి లైట్లు ఉన్నాయి ఎప్పుడు రాత్రిపూట? చిన్న చిన్న లైట్లు వేసుకుని ఇక్కడే పడుకుని పోతారు. మరి గుడిసె అంతా కట్టుకోలేదు కదా, పాములు ఏంటి వస్తే రావాలంటవి? పాములు అంటే రావా? వస్తాయా? ఓకే. మరి ఇక్కడే పడుకుని పోతారు తినేసే. చాలా అంత బాగుంది కానీ నీళ్ళకి ఒకటే ఇబ్బంది, కొద్దిగా కరెంట్ ఒకటి లేదు. పోడి పనులన్నీ చేసుకుంటే ఇక్కడ ఉండిపోతారు. ఈ సంవత్సరం పంట ఏంటి చేశారక్క? సోలు, జొన్నలు సోలు అమ్ముకుంటారా లేదా మీరు తినడానికేనా? చూడండి చిన్న పందిరిలా తయారు చేసి ఇక్కడ పైన నీళ్లు ఏటైనా పెట్టుకోవడానికి చాలా మంచిగా పెట్టుకున్నారండి అక్క వాళ్ళైతే. చూడండి ఆల్రెడీ చిన్న కిందకైతే చిన్న చిన్న రాట్లు పాతారు, రాట్లు పెట్టి ఈ విధంగా పెట్టారు. ఇవి నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి నీళ్ళు అయితే, ఇప్పుడే తెచ్చినట్టున్నారు. సో నాన్నగారు కూడా లేరమ్మా? ఎటు వెళ్ళారు నాన్నగారు? నాన్నగారు అటు వేరే ఊరికి వెళ్ళారా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూడండి, ఈ డబ్బాని అయితే చాలా మంచిగా తయారు చేస్తారు. అంటే గాలిలో ఇలా తగులుతుంది అనమాట. అంటే పంటలు వేసిన టైంకి ఆ కోతులు కానీ పిట్టలు కానీ ఏమైనా కొన్ని విత్తనాలు తినేస్తుంటాయి కదా, తెల్లజొన్నలు ఏవో తిన్నప్పుడు ఈ విధంగా పెడితే గాలిలో అనమాట ఈ విధంగా ఏలబడుకుని ఈ విధంగా సౌండ్ చేస్తుంది. చాలా బాగా మంచిగా తయారు చేస్తారు. ఈతలు చూస్తే అప్పుడు ఇది పాత గుడిసె అనమాట, ఇక్కడ పాతది ఉండింది గుడిసె, అది ఇప్పేశారు. ఇక్కడైతే చిన్న గుడిసె కట్టుకుని చింత చెట్ల కింద మధ్యలో ఇక్కడే వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారండి ఈ అక్క వాళ్ళైతే. సో ఫ్రెండ్స్ అక్క వాళ్ళ పరిస్థితులు, అక్క వాళ్ళ పోడు, అక్క వాళ్ళు ఉంటున్న ప్లేస్ అంతా మీకు అంతా చూపించడం జరిగింది కూడా. ఇంత చక్కని వాతావరణంలో నాకు కూడా వెళ్ళాలనిపించింది, ఉండిపోవాలనిపిస్తుంది. అలాగని ఉండిపోకూడదు కదా. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, రేపటితో కొత్త వాడితో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, సెలవు, బాయ్ బాయ్.